ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మిస్సింగ్ నెంబర్స్లో ఇంకొక సమ్ మీకైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. నేను ఇక్కడ మిస్సింగ్ నెంబర్స్లో ప్రతి సమ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఎందుకంటే ఒక్కొక్క సమ్ అనేది ఒక్కొక్క మోడల్ అనమాట. సో నేను చెప్పే ఈ సమ్స్లో ఎవ్రీ మోడల్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే సో మనం రీజనింగ్లో దిట్ అయితే అయిపోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక మోడల్ అయితే చెప్తున్నాను, సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 636 నుంచి 316 ఎలా వస్తుంది మీకు నేను ముందనే చెప్పాను, ముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఇచ్చిన ఒక ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, నెక్స్ట్ థర్డ్ నెంబర్ తగ్గుకుంటూ వస్తూ ఉంటే కానీ మనం అక్కడ ఏం చేయాలి, ఏదో డివైడెడ్ బై అని చేయాలి, లేదంటే మైనస్ అయినా చేయాలి. సో ఇక్కడ మనం డివైడెడ్ బై చేసి చూద్దాం. 636 డివైడెడ్ బై 2 చేద్దాం. 2 చేస్తే 2 3s are 2 1s are 2 8s are ఇక్కడ ఎంత వచ్చింది, 318 వచ్చింది. బట్ మనకు సెకండ్ టర్మ్ ఏంటుంది, 316 ఉంది. సో 316 ఉంది అంటే అక్కడ అర్థం ఏంటి, 318 నుంచి ఎంతో కొంత మైనస్ చేస్తే 316 రావాలి. సో ఎంత మైనస్ చేస్తే 316 వస్తుందండి, 2 మైనస్ చేద్దాం, 316 వచ్చింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్కి ఒక ప్యాటర్న్ అయితే మనం అనుకున్నాము. సో అది సెకండ్ అండ్ థర్డ్కి వర్తిస్తుందో లేదో మనం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ 316 యాజ్ యూజువల్లీ డివైడెడ్ బై 2 చేద్దాం. డివైడెడ్ బై 2 చేస్తే 2 1s are 2 5s are నెక్స్ట్ 2 8s are 158 వచ్చింది. సో మనకు ఇచ్చిన థర్డ్ టర్మ్ ఏంటి, 156 కాబట్టి -2 చేస్తే 156 వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా 156 డివైడెడ్ బై 2, 2 7s are 2 8s are -2 = 76. అంటే సేమ్ ప్యాటర్న్ అనేది ఎవ్రీ టర్మ్ ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ 76కి ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అయితే క్వశ్చన్ మార్క్లో ఎంత వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసేవచ్చు. సో 76/2, 2 3s are 2 8s are -2 = 36. సో 36 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4లో ఉంది కాబట్టి 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.